హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కొర్రలతో అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాగే హెల్తీగా తినాలి అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే హెల్తీగా అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 1 జాపత్రి, 2 అనాస పువ్వు, ఇలా మనకి బిర్యానీలోకి కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగగానే దీనిలోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ వచ్చేసి 1/2 కప్పు అండ్ 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న ఆలు బంగాళదుంప క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్, ఒక 50 గ్రామ్స్ వరకు పన్నీర్, తర్వాత వచ్చేసి మష్రూమ్. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ ఇంతనేం లేదండి, సో మీకు నచ్చిన అంత వేసుకోవచ్చు అనమాట వెజిటబుల్స్ కూడా. తర్వాత అయితే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత అయితే ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కారం కొంచెమే వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వీటినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా కొంచెం పచ్చితనం అదంతా పోవాలన్నమాట. సో కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత చూసారు కదా, ఇలాగా వెజిటబుల్స్ అయితే మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి కొర్రలు వేసుకుంటున్నాను. ఇవైతే నేను 1 అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను. సో ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవటమే. నానబెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట అండ్ కొంచెం మెత్తగా కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్కి 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నానబెట్టుకోకపోతే 2 కప్స్ యాడ్ చేసుకోండి అండ్ మీ కన్సిస్టెన్సీని బట్టి అనమాట. కొంచెం మెత్తగా తినాలి అనుకుంటే 2 కప్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. పుదీనా కూడా ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కుక్కర్ ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రావాలి. 3 విజిల్స్కి బాగా ఉడికిపోయి ఉంటుంది. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు కొంచెం వాటర్ ఉంది అనుకుంటే ఏమన్నా మళ్ళీ ఒక 2 మినిట్స్ జస్ట్ స్టవ్ మీద ఉంచేయండి, సరిపోతుంది. ఇక్కడైతే 1కి 1.5 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.